ఊహించని కష్టం, ఎంత దయనీయం. ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరి ఆరాటం. 2 రోజులుగా తిండి తిప్పలు లేవని మరికొందరి ఆక్రోశం. విజయవాడలో ఎటు చూసినా ఇలాంటి దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అలాంటి వారందరికీ సాయం చేయడానికి విజయవాడ సింగ్ నగర్లో రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి. సింగ్ నగర్లో వరద తాకిడికి మరబోట్లు కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో బోట్ సిబ్బంది అతి కష్టం మీద బాధితులను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి దయనీయ పరిస్థితిని మా కరెస్పాండెంట్ క్రాంతి వివరిస్తారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రెజెంట్ ఒక బిల్డింగ్ దగ్గర చిక్కుకుపోయినటువంటి వారిని బోట్లో ఎక్కిస్తున్నారు. దాదాపు ఇది కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే ఉంది. ఇల్లంతా దాదాపు 24 గంటలుగా మునిగిపోయే ఉంది. మనం చూడొచ్చు, వాళ్ళు పడుకోవడానికి కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి ప్లేస్ ఇది. వండుకోవడానికి కానీ లేదు, కరెంట్ లేదు, ఫోన్ సిగ్నల్స్ లేవు. డాబా పైన, అది కూడా ఓపెన్ ప్లేస్, వర్షం వస్తే తడిచిపోతారు. అలాంటి ప్లేస్లోనే రాత్రి నుంచి పడిగాపులు కాస్తూ ఉన్నారు. దాదాపు నిన్న ఉదయం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడే నిద్రపోయారు. అలాంటి ఇల్లు వందల సంఖ్యలో ఉన్నాయి. మనం అక్కడ కూడా చూడొచ్చు. మొత్తం కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే ఉన్న ఇళ్ళ వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సరే, ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? ఏంటి అసలు? రాత్రి నుంచి ఇక్కడ ఉన్నామండి. పట్టా కట్టుకుని ఉన్నాం. వేరే దారి కూడా ఏం లేదు. ఎవరు ఆగమన్నా ఆగలేదు, పిలిచాం కానీ ఎవరు రాలేదు. చిన్న పిల్లలు పట్ట వేసుకుని పైనే ఉన్నాం డాబా మీద. ఏమి ఇప్పుడు వరకు ఏమి లేదు. పిల్లలు కూడా అలాగే ఆకలితో ఉన్నారు. అసలు లేదమ్మా, నిన్న మార్నింగ్ పైన 2 రోజులు అయింది. నిన్న ఉదయం తినలేదు, ఏం లేదు, అలాగే ఉన్నాం. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. వండడానికి కూడా బయట లేదు, పాములు బాగా ఉన్నాయి. చాలా భయంగా ఉండి పైనే ఉండిపోయాం, కిందకు కూడా రాలేదు. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు ఈ వరద ప్రవాహానికి భారీ ఎత్తున పాములు, చిన్న చిన్న జీవులు అన్నీ కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తేస్తున్నాయి. ఉండడానికి లేదు, దాదాపు అన్నీ కూడా మునిగిపోయినాయి. కాబట్టి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క పాములు భయము, మరో పక్క వరద భయం, ఇంకో పక్క వర్షం. ఆ పరిస్థితిలోనే ఈ డాబా పైన అలాగే పరదాలు కప్పుకొని ఉన్నటువంటి దుప్పట్లు కప్పుకొని నైట్ అంతా కూడా స్టే చేశారు. వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ రెస్క్యూ చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి బోట్ ద్వారానే. దాదాపు గత 24 గంటలుగా కనీసం చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. దాదాపు మనం చూడొచ్చు, ఈ గోడల పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఇలా స్తంభించినటువంటి పరిస్థితి విజయవాడలో ఒక భాగం మనకు కనిపిస్తోంది. దాదాపు వీళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి చాలా సమయం పడుతుంది. అవకాశం ఉన్నంత మేరకు ఎమర్జెన్సీ ప్లేసెస్, మరీ లోతంటు ప్రాంతాలు, కేవలం ఇలా సింగిల్ బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. కేవలం ఒక ఫ్లోర్ మాత్రమే ఉండి పూర్తిగా మునిగిపోయి ఎలాంటి అవకాశం లేని వారిని రెస్క్యూ చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా మనం ఉన్నటువంటి బోట్ ద్వారానే 20 మంది వరకు అవకాశం ఉన్నంత వరకు మెరకగా ఉన్నటువంటి ఏరియాలకు షిఫ్ట్ చేస్తున్నారు. లేదు, పూర్తిగా మునిగిపోయినటువంటి చోట నుంచి కాస్త ఎత్తుగా ఉన్నటువంటి బిల్డింగ్ల వరకు ఇలా ఎలా అవకాశం ఉంటే అలా వారిని షిఫ్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. ఆ ఇల్లు దిగి కిందకు వస్తే పూర్తిగా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి.